హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేమింగ్ విత్ చంద్ర రాయ్. మళ్ళీ మనం ఒక కొత్త ఈవెంట్‌తో ముందుకొచ్చాము. ఈ ఈవెంట్ నేమ్ వచ్చేసరికి ఎక్లిప్స్. ఈ ఈవెంట్‌లో పెద్ద ఏం లేవు. చాలా తక్కువ ఇచ్చాడు. ఇందులో ఒక స్కూటర్ ఒకటి కనిపిస్తుంది. అదొకటి బావుంటుంది. ఇంకా గన్ను అదొక యావరేజ్ అని చెప్పుకోవచ్చు. స్కూటర్ ఇదేనండి. చాలా బావుంది. నాకు చాలా నచ్చింది. బీఆర్ ఒక 10 మ్యాచెస్ ఆడితే వచ్చేస్తుంది. అండ్ మన ఫ్రీ ఫైర్‌లోకి హార్స్ వచ్చింది. హార్స్ స్కిన్‌ని ఇంకా ఈ స్కేట్ బోర్డ్ ఒకటి వచ్చింది మనకి ఫ్రీ ఫైర్‌లో. హార్స్ చాలా బావుంది ఫ్రీ ఫైర్‌లో. ఇదొచ్చేసి మనం నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోయే అప్డేట్ అది. ఇది మనం ఆల్రెడీ వీడియో చేసేసాము. అండ్ ఇప్పుడు మనం ప్రెజెంట్ మాట్లాడుకునే ఈవెంట్ ఎలా ఉందో, ఆ ఈవెంట్‌కి సంబంధించినయి ఏమేమి వచ్చినాయో అన్నీ చూద్దాము ఇప్పుడు. ఎక్లిప్స్ అనే ఈవెంట్ ఇది. ఇందులో వచ్చేసరికి మనం డైమండ్స్ స్పిన్ చేయాలి. ఒక బండిలో ఒక కత్తి వస్తుంది. మనకి డైమండ్స్ ఎక్కువ మనం స్పిన్ చేయము. నెక్స్ట్ ఇది వచ్చేసరికి స్క్వాడ్‌ని వైపౌట్ చేస్తే మనకి ఈ యానిమేషన్ వస్తుంది. ఇప్పుడు మీకు ఇది ఒకసారి ట్రై ఔట్ చేసి చూపిస్తాను ఎలా వస్తుందనేది. First kill. బాగానే ఉంది. కానీ ఇటువంటి నాకు పెద్ద ఏమి అనిపించవు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫిస్ట్ స్కిన్. దాని తర్వాత ఇది గన్ అనమాట. ఇది ఒకటి లక్కీ రాయల్. ఈ గన్ నేమ్ వచ్చేసరికి MAC-10 డబుల్ రేట్ ఆఫ్ ఫైర్, సింగిల్ యాక్యురసీ ఇచ్చాడు. పర్లేదు బాగానే ఉంటుంది. డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ కాబట్టి తోపు గన్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఒక కార్ స్కిన్, ఒక బ్యాక్ ప్యాక్ ఇచ్చాడు. ఈ 2 ఇంకా ఈ 3 ఎక్లిప్స్ థీమ్‌లోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఒక 4 బండిల్స్ కొత్తయి తెచ్చాడు. ఈ ఫైరింగ్ బండిల్ చాలా బావుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈవో వరల్డ్ M10 చూసుకోక్కర్లేదు. ది బెస్ట్ టాప్ M10 అదొక్కటొస్తే చాలు, ఇంకేం రాకపోయినా వేస్ట్. అయి వచ్చినా వేస్టే మనకి. ఇది వచ్చేసరికి లక్కీ రాయ SKS పెట్టాడు. అక్యురసీ డబుల్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి గోల్డెన్ రాయ. గోల్డెన్ రాయ్ బండిల్స్ ఏదో ఇచ్చానన్న పేరుకి ఇస్తాడు. యావరేజ్‌గా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి సైత్ స్కిన్. ఆ మధ్యలో యానిమేషన్ ఒక్కటే దీన్ని హైలైట్ చేసింది. ఈ స్కేట్ బోర్డ్ కూడా యానిమేషన్ చాలా బాగుంది. ఇంకా ఇది వచ్చేసరికి టోకెన్స్ తీసుకొని ఇందులో ఉన్నాయి మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో ఏం లేవు. ఒక టీ షర్ట్, ఒక పారాషూట్ తప్పించి ఇంకేం మంచి లేవు. కొత్త ఈవెంట్ చూద్దాము. ఇదిగోండి ఇదే కొత్త ఈవెంట్. ఇందులో మనకి స్కిన్ వస్తుంది ఇవన్నీ కంప్లీట్ చేస్తే. ఇంకా స్టార్టింగ్లో గుర్రం స్కిన్ ఉన్నది. వావ్! మనకి థామ్సన్ స్కిన్ వచ్చింది. ఇప్పుడుకొచ్చి మనకి మంచి థామ్సన్ స్కిన్ లేదు. ఇదే బెస్ట్ థామ్సన్ స్కిన్ ఇప్పుడు మనం కొన్న ఆటిల్లో. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. థామ్సన్ స్కిన్ నా దగ్గర అదొకటే ఉన్నట్టున్నది. చూద్దాము. ఇదిగోండి చూడండి. ఇప్పుడు వచ్చిన థామ్సన్ స్కిన్ చాలా బాగుంది. దాని తర్వాత ఏదో డమ్మీ థామ్సన్ స్కిన్ ఉన్నది. ఇది ఇప్పుడు బెస్ట్. ఇంకా వేరే మంచిది వచ్చేంత వరకు ఇదే వాడుతూ ఉంటాను ఇంకా. సరే అండి. మనకి ఈవెంట్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు గేమ్ అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు. ఈ షిప్ మొత్తము ఎక్లిప్స్ థీమ్‌లో ఉన్నది మొత్తము. ఇప్పుడు మనకు వచ్చిన మ్యాప్ పర్గటరీ. అండ్ మనం ఆడుతుంది BR ర్యాంక్డ్. ఇదిగోండి మన గేమ్ ఓపెన్ అయిపోయింది. మనకి తెలిసిందే కదా, ఫ్లైట్ కలర్ ఏ అప్డేట్ వచ్చినా ఆ అప్డేట్ తగ్గట్టు కలర్ మార్చేస్తాడు. ఓకే, ఇంకా ఇప్పుడు మనం దిగిపోయి లూట్ చేసేద్దాము. పర్గటరీ మ్యాప్లో ఎప్పుడు ఒక్క చోటే దిగుతాను. ఇదిగోండి దిగిపోతున్నాను. ఇప్పుడు మనం లూట్ చేయాలి. ఎందుకంటే మనకి స్కానర్లో ఇద్దరిని చూపించింది. ఆ ఇద్దరు ఎక్కడున్నారో చూద్దాము. వాళ్ళకి గన్నులు దొరకముందే మనం గన్నులు తీసుకొని వాళ్ళని కాల్ చేయాలి.
అదిగోండి ఫ్రెండ్స్ అక్కడ కింద ఉన్నారు. చూద్దాము. అబ్బా మిస్ అయిపోయాడు, కవర్లోకి వెళ్ళిపోయాడు. సరే మనం ఇప్పుడు కిందకి వెళ్ళి చూద్దాము వాడి సంగతి. ఇదిగోండి వాడు ఇంకా లోపలే ఉన్నట్టున్నాడు. అది సూపర్ దొరికేసాడు మనకి ఇంకా. అండ్ చూసారా అక్కడ ఫైరింగ్ జరుగుతుంది హార్ట్ హీలింగ్ దగ్గర. అక్కడికి వెళ్ళి వాడిని కూడా వేసేద్దాము. ఓ నో, వీడేవాడు మళ్ళీ ఇంకొకటి దిగుతున్నాడు. వీడి దగ్గర పెద్ద గన్స్ ఏమి ఉండవు కాబట్టి ఈజీ కిల్ అయిపోతాడు. కానీ హాఫ్ ఆఫ్ ది బ్లడ్ దింపేశాడు, నాకు గట్టిగానే కొట్టాడు. ఆ స్ట్రైట్గా చూసారా ఇంకొక ఎనిమి, ఆడిని కూడా కిల్ చేసేద్దాం ఇప్పుడు మనము. వీడు కూడా అయిపోయాడు పాపము, నన్ను కాల్చడం అనేసి ఎటో పోతున్నాడు ఎక్కడికో మరి. అరే ఇప్పుడే కదరా అక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ అక్కడి నుంచి ఫైర్ చేస్తున్నారంటరా మీరు. ఒరే వీడెవడరా వెనకాల నుంచి కాల్స్తున్నాడు. అయ్యో ఫ్రంట్ బ్యాక్ ఇచ్చేస్తున్నారా అయ్యా బాబు నాకు. షట్ మ్యాన్, చాలా బ్లడ్ తక్కువ ఉంది. ఇంకొక దెబ్బతో వేసడమని. సరే మనం మళ్ళీ దిగుతున్నాము. నేను మళ్ళీ అక్కడే దిగిపోయాను. వాడు దొరుకుతాడో లేదో చూద్దాం ఇప్పుడు మనము. అదిగోండి పైన మూమెంట్ అవుతున్నాడు, వాడిని ఇప్పుడు మనం వేసేద్దాము. పక్కా వాడే మనల్ని చంపింది. సర్వేష్ అని పేరు వచ్చింది. ఇందాక కూడా మనల్ని వాడే కాల్చాడు. మీకు సరిగ్గా కనిపించదు, కాకపోతే నాకు ఇప్పుడు క్వాలిటీ బాగున్నది కాబట్టి నేను చూసాను. వాడే మనల్ని చంపింది. వాడిని వేసాము సక్సెస్ఫుల్గా. ఇక్కడ ఎనిమిస్ ఫైరింగ్ చేసుకుంటున్నారు. మనం మధ్యలో వెళ్ళి దూరేద్దాము. దొరికినట్టు వేసేద్దాము. అమ్మ బాబోయ్, వెళ్ళి ఇద్దరు మధ్యలో పడ్డాను. సక్సెస్ఫుల్గా అయితే ఒకడిని వేసేసాను. ఇప్పుడు వీడిని కొట్టాలి, ఇది పెద్ద టాస్క్ మనకు. ఇప్పుడు వాడికి హెల్త్ ఎంత ఉందో ఏమో తెలియదు కానీ నాకు మాత్రం ఫుల్గా దిగిపోయింది. హీల్ చేసుకుంటున్నాను. బా ఎస్కేఎస్తో గట్టిగా కొడుతున్నాడు మనకి. ఫుల్గా దింపి పాడేస్తున్నాడు. గేమ్ పోయింది ఫ్రెండ్స్. మా సార్ ఫోన్ చేశారు, కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడేసరికి గేమ్ పోయింది. వీడు నన్ను వేసేసాడు ఈజీగా. ఇంకేం చేయలేము. ఉండుంటే కొంచెం మినిమం అన్న ఇద్దిన వాడికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మనం గేమ్ అప్డేట్స్ చూద్దాము. ఇది వచ్చేసరికి అగ్గు స్కిన్, ఇంకా హార్స్ స్కిన్ అనమాట. హార్స్ స్కిన్ మనకు ఆల్రెడీ వచ్చేసింది, అగ్గు స్కిన్ ఇంకా రావాల్సింది ఉన్నది. అండ్ మనం నెక్స్ట్ స్మాల్ అప్డేట్ చూస్తే ఇది గోస్ట్ ప్రోటోకాల్ అని ఒక అప్డేట్ వచ్చింది. ఇందులో ఒక ఫీమేల్ బండిల్ ఒకటి ఇస్తున్నాడు. ఇందులో అయితే అంతకన్నా మించి ఇంకేం లేదు ఆ బండిల్ తప్ప. చూడండి బండిల్ చూపిస్తాను. యావరేజ్గా ఉంది. మనం ఆల్రెడీ చూసే ఉన్న బండిల్ అనుకుంటా, పాత బండిల్ అనిపిస్తుంది నాకు కొంచెం. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సమైట్ 2 క్రేట్స్ ఇస్తున్నాడు. అవి మనకి ఎలాగో పర్మనెంట్ రావు, వేస్ట్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి అగ్గు స్కిన్ ఇస్తున్నాడు, బాగుంది. దీని తర్వాత ఒక హ్యాట్ వస్తుంది, ఇది కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టోకెన్స్ ఇస్తున్నాడు. ఈ టోకెన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ఫ్రీ ఫైర్లో. నెక్స్ట్ లాగిన్ చేస్తే బ్యానర్స్ ఇస్తున్నాడు. ఓకే అండి, ఇదన్నమాట అప్డేట్. మనకి ఎక్లిప్స్ అప్డేట్ గురించి, గోస్ట్ ప్రోటోకాల్ అప్డేట్ గురించి చెప్పాను. ఇంకా ఈవెంట్లు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మనకున్న ప్రజెంట్ ఈవెంట్లు. నెక్స్ట్ ఫుట్బాల్ కోసం ఒక ఈవెంట్ వచ్చింది, ఆ ఈవెంట్ కూడా చేస్తాను వీడియో. ఏంటంటే ఆ ఫుట్బాల్ ఈవెంట్లో నేను ఎక్కువ ఆడలేదు, అందుకని అది చాలా చిన్నదే వస్తుంది నాకు తెలిసినంత వరకు.